గా ఎల్లమ్మ పోచమ్మ లోకల్ గాడెసెస్తో లోకల్ మతాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చి హిందూ మతంతో ఈ దళిత మతాలు ఏదైతే ఉన్నాయో వాటిని సర్వనాశనం చేశారు. వాటిని సర్వనాశనం ఎవరు చేశారు? దాన్ని ఏమనాలి? మనం కన్వర్షన్ అనాలా ఏమనాలి? అదేవిధంగా బౌద్ధ మతాన్ని కూడా నాశనం చేశారు. బౌద్ధ మతం ఒక ఈగాలిటేరియన్ ప్రిన్సిపల్స్ కోసం వర్క్ చేసినటువంటి బౌద్ధ మతాన్ని, ఈ దేశంలో పుట్టినటువంటి ఒక మహా గొప్ప మతాన్ని లేకుండానే చేశారు. శంకరాచార్యుల వారు మొత్తం మీద ట్రాన్స్ఫర్మేషన్లో ఆయన చేసిందేంటి? బౌద్ధ మతస్థులను చంపటం. దానిలోనే టోటల్గా ఒక భయంకరమైన మెసాకర్ జరిగింది. అయితే దళితులు హిందువులు అని చెప్పడం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక ట్రెండ్. దీన్ని చాలా ఖండిస్తున్నాను. ఎందుకంటే దళితులు హిందువులు కాదు, వాళ్ళు ఒరిజినల్గా దళితులు. దళిత మతం ఒకటి ఉంది. ఈరోజు ఒక ప్రొటెస్ట్గా వాళ్ళందరూ బయటకు వెళ్తూ ఉన్నారు. అన్ని మతాల్లోకి 50% ఆఫ్ ద ముస్లిమ్స్ ఆర్ దళిత్స్. మరి బుద్ధిజంలోకి వెళ్ళారు. ఈరోజు వీళ్ళందరూ ఏ ప్రలోభాలకు లోనైపోయి వెళ్ళారండి? ప్రలోభాలు, డబ్బులు, బలవంతం, తుపాకీని పెట్టి కానీ డబ్బును చూపించుకొని చేస్తే ఆయన ఒక మాట కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే దళితులను కొనలేరు అనేది. డెఫినెట్గా అందుకనే దళితులు హిందువులు కూడా కాజాలరని చెప్పేది. ఆ విషయాన్ని మనం తీసుకోవాలి. వెంకటేశ్వరరాజు చూడండి, ఇప్పుడు ఐలయ్య గారు ఒక విషయం చెప్పారు, దళితులు కాళ్ళ నుంచి వచ్చారు అది ఇది. అంటే మొదటి నుంచి అసలు బ్రహ్మకే పుట్టారు. సరే, ఒక విషయం ఏంటంటే అదైనా అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లే కదా. ఇప్పుడు వారు చెప్పింది ఖండిస్తున్నాను నేను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్వామీజీలు చేస్తున్నటువంటి ప్రక్రియలు వేరు. తర్వాత ఇప్పుడు పాస్టర్స్ కానీ లేకపోతే నన్స్ కానీ లేకపోతే వీళ్ళు ఏదైతే మత ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ వేరు. ఇవాళ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఏదైతే సుమిత్రా దీవులు కొట్టుకుపోయినాయి, సునామీ వచ్చి కొట్టుకుపోయిన తర్వాత బహుశా అందరు చూసిండొచ్చు, మొత్తం ప్రేక్షక మహాశయులు కూడా చూసిండొచ్చు. సుమిత్రా దీవులు కొట్టుకుపోయిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 20-30 మంది నన్స్, ఒక 50-60 మంది పాస్టర్స్ వచ్చేసి, అయ్యా మీకు కన్స్ట్రక్షన్ చేస్తాము, మీకు మంచి ఇండ్లు కట్టించేస్తామని చెప్పేసి వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటే, మరి ఏం చేయాలంటే మీరు ఆ బొమ్మలు అవన్నీ తీసేయండి, మీరు మా క్రిస్టియానిటీలో రండి, వస్తేనే మీకు మేము కట్టిస్తామనంటే వాళ్ళని తన్నెలగొట్టినటువంటి పరిస్థితి. అంటే ఎలక్ట్రానిక్ మీడియాస్లలో అన్నిట్లలో ఇవాళ అది చూసాం మనం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవాళ ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఏదైతే వాళ్ళు విద్య పేరు మీద, స్కూల్ పేరు మీద, సేవా పేరు మీద ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అన్ని స్వార్థంతో కూడినటువంటి పనులు. ఇవాళ కొన్ని సెయింట్ ఆన్స్ కానీ లేకపోతే సెయింట్ ఏదైతే పేర్లు క్రిస్టియానిటీ పేర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ స్టూడెంట్స్ వెళితే బొట్టు పెట్టుకొనియరు, చేతిలో గాజులు పెట్టుకొనివారు. తర్వాత వాళ్ళు ఈ అయ్యప్ప స్వామి మాలయ ధరించిపోతా అంటే ఇటువంటి 8 కేసులు నేను చూసా ఇక్కడే. అంటే వనశ్రీపురంలో కానీ మెహదీపట్నంలో కానీ లేకపోతే ఇటువంటి. అంటే ఏ స్వార్థంతో వాళ్ళకి చేస్తున్నారో తెలుస్తలేదా మనకు? ఇదంతా అంటే వీళ్ళు పోతున్నటువంటిదా? అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఏ హిందూ కానీ ఎక్కడ కానీ దేంట్లోనైనా మేము ఇది కాలేదు, ఏ స్వామి దగ్గరైనా ఒకసారి చూస్తే సర్వదేవ నమస్కారం ఒక్కటే ఉదాహరణ చెప్తాను. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఈవెన్ హిందూ ప్రీస్ట్ల పిల్లలందరూ ఏ స్కూళ్ళలో ఉన్నారో ఒకసారి చూడండి. ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ఉంది, ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో. దానికి ఎదురుగా హిందూ కాలేజ్ ఉంది. ఆర్ఎస్ఎస్ నాయకులందరూ సెయింట్ స్టీఫెన్ కాలేజీకి వాళ్ళ పిల్లల్ని పంపుతారు. హిందూ కాలేజీలకు ఎవడు పోడు. ఎందుకు? వీళ్ళకి చదువు చెప్పే కల్చరే లేదు. వాళ్ళేమో నన్స్గా ఉండి, ఫాదర్స్గా ఉండి. నేను అడిగాను, సెయింట్ స్టీఫెన్, సెయింట్ పాల్, తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న బెస్ట్ కాలేజెస్లో నన్స్ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు. ఆగండి, మీరు ఉన్నారు. నేను అడిగా, మీరు ఎందుకు చెప్తున్నారు వీళ్ళకి చదువు? మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా, మీరు త్యాగాలు చేసుకుంటా అగ్రకులాలకు చదువు చెప్తున్నారు పైసల కోసము. ఇది బంద్ చేయండి. బంద్ చేసి గ్రామాలలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టించండి. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వ హిందూ పరిషత్ కానీ మీ సంస్థలు ఏదైనా కూడా ప్రజల సమానత్వం మతంలో గుర్తించకుండా, దేవుడి దగ్గర ప్రజలు సమానమే అనే విలువను గుర్తించకుండా, ఒకసారి ఆగండి, సమానత్వం గుర్తించకుండా చెప్పండి. ఒకసారి ఆగండి. విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ లేకపోతే ఏదో పేరు చెప్పారు మీరు. ఆ సమానత్వం గుర్తించకుండా అనేటువంటిది ఏముంది చెప్పండి. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటున్నాం మనం. ఏ దేవునికి దండం పెట్టినా ఒకటే పోతాం అంటున్నాం మనం. నదులు ఎక్కడున్నా సరే అది సాగరో ప్రతిగచ్చతి, సాగరానికి పోతున్నామని చెప్తున్నాం. 97లో నేను ధార్మికతలోనే అది ఉంది.
శ్రింకింగ్ స్పేస్ ఆఫ్ హిందూయిజం అని. ఇంకొక ఒకటి వినండి, స్కాలర్ గా వినండి, ఉట్టిగా అరిస్తే కాదు కదా. దయచేసి ఒక విషయం, ఇప్పుడు మేము మొత్తం దేశంలో వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకపోతే బజరంగ్ దళ్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏది దాంట్లో చదువుకుంటున్నారంటే ఇక అందులో చదువుకున్న వాళ్ళు తెలుగు మీడియం చదువుకున్న సంస్కృతం చదివించండి అంటుంటే మీ పిల్లల్ని సంస్కృతం చదివించండి, అగ్రకులాలు మొత్తం సంస్కృతం చదువుతుంటే ఆయన చెప్పినట్టు మీరు ఇట్లా మాట్లాడి హిందూయిజాన్ని రక్షించలేరు. నేను బీసీను, నేను హిందువును కాను అని నేను ఒక పుస్తకం రాశాను, వై ఐఎమ్ నాట్ ఏ హిందూ, నేను షెపర్డ్ని, రైట్. దాన్ని మొత్తం ఇవాళ బీసీ యూత్ అంతా చదువుకొని దీంట్లో మనకు హిందూయిజంతో మనకు ఏమీ సంబంధం లేదని గీట్లు గీసుకొని ఇవాళ ఉద్యమాల్లో ఉంటున్నారు. ఎందుకు కాదన్నాను నేను? ఈ నాగలు దున్నేవారు, గొర్రెల్ని కాసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, జీసస్ చేతిలో గొర్రె పిల్ల ఉంటుంది, బ్రహ్మ చేతిలో, విష్ణువు చేతిలో, శివుని చేతిలో, రాముని చేతిలో, కృష్ణుని చేతిలో ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి. జీసస్ను గొర్రె పిల్లని చూసిన ఒక గొర్రెల కాపరి ఏమనుకుంటాడు? అరే నావాడు అనుకుంటాడు. ఆయుధం పట్టుకున్న రాముణ్ణి, కృష్ణుణ్ణి గొర్రెల కాపరి ఏమనుకుంటాడు? అరే నా శత్రువు అనుకుంటాడు. అందుకని వీళ్ళు అంబేద్కర్ ను చదవకుండా, అంబేద్కర్ దానికి దీనికి కంపారిజనే లేదు. మీరు వితౌట్ ఎనీ దానికి దీనికి కంపారిజన్ చేతిలో ఆయుధం ఉన్నదెందుకు? ధర్మ రక్షణార్థం. చేతిలో అది ఎక్కడుంది? శూద్రుని ఎవరు చంపలేదు, శూద్రుని ఎవరు చంపలేదు. అట్లాంటి క్రిస్టియానిటీలో ఒక విషయం చెప్తా, కోపర్నికస్ ను, గెలీలియోను భూమి చుట్టూ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని వాళ్ళు వాళ్ళని తీసుకొని వాళ్ళని చంపేశారు, అతి కిరాతకంగా చంపేశారు. దాన్ని ఏమంటారు మరి? మనం పెట్టినాం సార్, మనం వేదాలలో ఉన్నటువంటి సైన్స్ ప్రపంచం మొత్తానికి పోయింది. వేద విజ్ఞానాన్ని పంచినటువంటి దేశం ఇది. ఏదో బయట నుంచి తెచ్చిన అది కాదు, మనం స్వతహాగా మనం ఉద్దండులో మనం. ఇప్పుడు మీ విశ్వ హిందూ పరిషత్ పుట్టినాక మీ విశ్వ హిందూ పరిషత్ ఒకటి కాదు, విశ్వ హిందూ పరిషత్ కనిపెట్టారు ఒక సైన్స్ ప్రక్రియ చెప్పండి. హిందువులంతా విశ్వ హిందూ పరిషత్. ప్రొఫెసర్ గారు ప్లీజ్, వెంకటేశ్వర గారు కాదు, నా ఉద్దేశం ఏంటంటే చర్చ డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే క్రిస్టియానిటీ అంత అద్భుతం, అందులో కులయోగం కాదు, అక్కడ కూడా నీగ్రోలు ఉంటారు. ఈ క్రిస్టియన్ కంట్రీస్ లో మోస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అమెరికాలో కూడా ఆయుధాలు పట్టుకుంటారు. మీకు కూడా అదే చెప్తున్నాను నేను. అంటే హిందూ మొత్తం హిందూ సమాజం అంతా అద్భుతం ఉన్నారు. చంపారు, రావణ బ్రహ్మణి వాళ్ళందరినీ కూడా చంపారు. ఒకటి వినండి మీరు, మతం మంచిది, మతం మంచిదని తండాలలో ఎంత ఘోరంగా వాళ్ళు కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేశారు. మీరు పోయి కన్వర్ట్ చేయండి, ఎందుకు రావట్లేదు మరి వాళ్ళు? వాళ్ళంతా వాళ్ళు ఏడ్చుకుంటూ వస్తున్నారు. బంగ్లాదేశ్ ను, ఇండోనేషియాను, మన దేశంలో మనం ఉండి మన ధర్మాన్ని, మన సొసైటీని మనమే తులాడుతున్నాం. వెంకటేశ్వరరాజు గారు, మీరు ఒక మాట అన్నారు, ఇప్పటికీ అలాంటి వివక్షత ఎక్కడా లేదని. ఒక్క నెల క్రితమే ఎవరికో కాదు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ పునియా అనే అతను, యాక్చువల్గా ఆయనకు ఒక రిపోర్ట్ అందింది పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి. ఇక్కడ దీనిలోకి దళితులను రానివ్వట్లేదు, వాళ్ళని కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తున్నారు తెలిస్తే కనుక అని చెప్పేసి ఆయన కంప్లైంట్ అందినప్పుడు ఆయనే డైరెక్ట్గా ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళారు. పునియా ఎస్సీ కమిషన్ నేషనల్ చైర్మన్ ని వాళ్ళు ఆపేశారు, లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎస్సీ ఐడెంటిటీ. తర్వాత పనబాక లక్ష్మిని మొన్న ఒక 15-20 రోజులు, అంటే దసరాకి సందర్భంగా తర్వాత రోజు అనుకుంటాను, పనబాక లక్ష్మిని దుర్గాగుడిలోకి వెళ్ళనివ్వలేదు. కేఆర్ నారాయణన్ ఏం చేశారు, అక్కడ ఫ్రెంచ్లోకి వెళ్ళిపోతే అన్ అన్టచబుల్ ప్రెసిడెంట్ ఇన్ ఎ ప్యాలెస్ అని చెప్పి అన్నారు. బాబు జగజీవన్ రావు అక్కడికి వెళ్ళిపోయి గుడిలోకి వెళ్ళి వస్తే వచ్చిన తర్వాత పాలతో కడిగారు. మరి ఇంకొక జడ్జి మీరు శ్రీపతిరాముడు గారు చెప్పిన చాలా క్వశ్చన్స్ మీరు అడ్రస్ చేయాలి, పూరి జగన్నాథ్ టెంపుల్ ఇవన్నీ. కానీ ఫ్యాక్చువల్ ఎర్రర్ ఏంటంటే పనబాక లక్ష్మి దుర్గుడిలో ఆపలేదు, పనబాక లక్ష్మికి ప్రోటోకాల్ ఆఫీసర్స్ ఫాలో కాలేదనేది ఇష్యూ.
ఒక మిగిలిన మీరు అడ్రస్ చేయాలి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందా చర్చ్ కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్ ఏమైనా ఆంధ్రజ్యోతి.